ఎంపీ హర్ష్ కుమార్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, నిన్నటి నుంచి దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఏ రకమైన న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు? అంటే పోలీసులు కేసుని తాత్సరం చేస్తున్నారు. ఎందుకంటే నేను 1:30కి నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2 అవర్స్లో సీసీటీవీ ఫుటేజ్ వస్తుందని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంత్రం 6 వరకు ఇవ్వలేదు. వాళ్ళు చేతిలో పెట్టుకుని ఇవ్వలేదు, మరి ఎందుకు ఇవ్వలేదు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఇది 90% యాక్సిడెంటే అని చెప్పమని కొంత ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నేను అది ఒప్పుకోలేదు. ఇది యాక్సిడెంట్ అన్నది కాదు, ఇది ఖచ్చితంగా హత్య. ఇది మీరు అక్కడ బండి వెళ్ళడం కనపడలేదు, ఏం కనపడలేదు. పొగ వచ్చిందంటారు, పొగ కనపడలేదు. నాకు కొవ్వూరులో ఒక ఫుటేజ్ చూపించారు, తర్వాత ఒక ఫుటేజ్ చూపించారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది యాక్సిడెంట్ ఒప్పుకునే సమస్య లేదు, ఇది హత్య, దర్యాప్తు చేయాలని చెప్పడం జరిగింది. రాత్రి వరకు కూడా అలాగే మేము చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత రాత్రి లేట్ నైట్ డీజీపీ ఆఫీస్ నుంచి ఒక వీడియో చేశారు. అలాగా ఒక మోటార్ సైకిల్ వెళ్ళిపోతున్నట్టుగా, డౌన్లోకి వెళ్ళిపోతున్నట్టుగా ఒక క్లిప్పింగ్ పెట్టారు. నేను అడుగుతున్నది ఏంటంటే ఆ క్లిప్పింగ్ ముందర 30 సెకండ్లు కానీ 1 నిమిషం కానీ క్లిప్పింగ్ ఏమైంది? అది బయటకు వస్తే క్లియర్ అయిపోతుంది. ఇప్పటికన్నా సస్పీషియస్ డెత్ కాదు ఇది సస్పీషియస్ డెత్ అని మీరు రిజిస్టర్ చేశారు. ఇది సస్పీషియస్ డెత్ కాదు, ఇది యాక్సిడెంట్ కమ్ మర్డర్ అని మీరు ప్రకటించి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎన్క్వెస్ట్ పేరుతో ఇంత టైం తాత్సరం చేశారు. ఇప్పటికే ఇంకా పోస్ట్ మార్టంకి ఒక టీం డాక్టర్ని వేస్తా అన్నారు, వీడియో షూటింగ్ చేస్తా అన్నారు, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని వేస్తా అన్నారు. ఈ పరిస్థితుల్లో అవి వెంటనే బయటకు వస్తే అసలు ప్రాథమికంగా అది హత్య లేదా అన్నది తెలుస్తుంది. డాక్టర్స్ చెప్తున్న దాన్ని బట్టి అది హత్య అని చెప్తున్నారు. కాబట్టి ఈ అన్ని దృష్ట్యా ఇది హత్య. అలాగే ఈ మధ్యకాలంలో జనసేన వాళ్ళు పంచాయతీరాజులో ఒక అన్ని ఎండిఓ ఆఫీసులు పెంచారు. ఈ మండలంలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఈ మండలంలో ఈ ఆఫీసుల్లో పరిధిలో గల చర్చిలు ఎన్ని ఉన్నాయి, ఆ చర్చిల వివరాలు ఏంటి, సభ్యులు ఎంత. అట్లా రంగు రామకృష్ణరాజు అతను 3 లక్షల మంది ఉంటే 30,000 చర్చలు మీకు ఎందుకయ్యా అని చెప్పేసి మాట్లాడారు. అటువంటి వాటి మీద కూడా మీరు దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ప్రకటన చేయాలా లేదా ప్రజాప్రతినిధులు ఏమైనా మాట్లాడారు? ఏం కోరుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా హత్య అన్నది క్రైస్తవ సమాజం, ఇక్కడ ఉన్న పాస్టర్లు కానీ ఇక్కడ ఉన్న కానీ